మరియు సిఎల్పి లీడర్ల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల సమావేశం గత నెలలో నిర్వహించడం జరిగింది. దాంట్లో పార్టీ శ్రేణులు అందరూ కూడా రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో మరొకసారి భారత్ జోడో యాత్ర చేపట్టాలని చెప్పి కోరడం జరిగింది. గతంలో చేపట్టినటువంటి భారత్ జోడో యాత్ర దాని నేపథ్యం మనం చూసాం. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా జరిగినటువంటి ఈ భారత్ జోడో యాత్రలో వేలాది మంది డెలిగేట్స్ ని కలవడమే కాకుండా లక్షలాది మంది ప్రజలతోటి మమేకమై నడిచినటువంటి పరిస్థితి. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు చేపట్టబోయేటువంటి భారత్ జోడో న్యాయ యాత్ర జనవరి 14వ తేదీన మణిపూర్లోని ఇంఫాల్లో ప్రారంభించబడి 66 రోజులు జరిగి ముంబైలో ఎండ్ అయ్యేటువంటి పరిస్థితి. సుమారు 110 జిల్లాల గుండా 15 రాష్ట్రాల గుండా 100 లోక్సభ స్థానాల ద్వారా 337 అసెంబ్లీ నియోజకవర్గాలలో 6,700 పైచిలుకు కిలోమీటర్లు ఈ భారత్ జోడో న్యాయయాత్ర ద్వారా రాహుల్ గాంధీ గారు నిర్వహించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి న్యాయం జరగాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం ఇవి జరిగిన నాడే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా అభివృద్ధి చెందొచ్చు అనేటువంటి సిద్ధాంతానికి కట్టుబడి రాహుల్ గాంధీ గారు ఈ భారత్ జోడో న్యాయయాత్ర అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ప్రతిరోజు కూడా 2 మీటింగ్స్ ఉంటాయి. ప్రతి రూట్లోనూ కూడా అనేకమైనటువంటి ప్రజా సంఘాలు, పుర ప్రముఖులు, సమాజంలో సెక్యులర్ భావాలు కలిగినటువంటి వివిధ వర్గాల పెద్దలు, ప్రజా సంఘాలు వీరందరితో కూడా కలిసి రాహుల్ గాంధీ గారు ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. ప్రధానంగా మన రాష్ట్రంలో గతంలో 4 రోజులు భారత్ జోడో యాత్రను నిర్వహించడం జరిగింది. ఎక్కడైతే గతంలో భారత్ జోడో యాత్ర నిర్వహించలేదో ఆ రూట్ కూడా ఈ యాత్ర వెళ్ళడం జరుగుతుంది. సో తప్పనిసరిగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి న్యాయం జరగాలి. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు సంబంధించినటువంటి ప్రజలందరికీ, ఆయా సామాజిక వర్గాల వారికి వారి యొక్క జనాభా ప్రాతిపదిక మీద న్యాయం జరగాలనేటువంటి ఆకాంక్షతో రాహుల్ గాంధీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. నిన్న మొన్న మనం చూసాం, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మా అందరికీ కూడా చాలా సన్నిహితులు. వారితో చాలా చిరకాలం పనిచేసేటువంటి అవకాశం ఎన్ఎస్ఏ కార్యకర్తగా, యువజన కాంగ్రెస్ కార్యకర్తగా, పిసిసిలో ప్రధాన కార్యదర్శిగా, వారి ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్గా, ఎమ్మెల్సీగా చాలా సన్నిహితంగా వారితో పనిచేసేటువంటి అవకాశం దక్కిన వాళ్ళలో నేను ఒకటి. బాధ్యత కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వ సౌకర్యాలు పొందుతూ క్యాబినెట్ స్థాయిలో పే అండ్ ట్యాక్స్ తీసుకునేటువంటి ఒక వ్యక్తి, ఇద్దరు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచే వారి యొక్క పే అండ్ ట్యాక్స్ తీసుకునేటువంటి పరిస్థితి. వారి ఇరువురు నేను ఒక కామెంట్ చేస్తూ, రాజశేఖర రెడ్డి గారి మరణానికి సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అనేటువంటి అనుమానాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. దాని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా తీవ్రంగా ఖండిస్తున్నా.
అది ప్రమాదం వశాత్తు జరిగినటువంటి అనేటువంటి విషయాన్ని ఆనాడు వేసినటువంటి ఒక కమిటీ, త్యాగి కమిటీ అనేటువంటిది వేయడం జరిగింది. త్యాగి అనేటువంటి ఒక ఆఫీసర్ తీసుకుని వచ్చి వారి చైర్మన్గా, 2 మెంబర్లుగా ఆ కమిటీ యొక్క రిపోర్టు 39 పేజీల రిపోర్ట్ నా దగ్గర ఉంది. ఈ 139 పేజీల రిపోర్ట్లో ఆనాడు ఇచ్చినటువంటి ఎంక్వైరీ రిపోర్ట్లో ప్రమాదవశాత్తు జరిగిందని కో పైలట్ ఇచ్చినటువంటి కాషన్స్ కానీ, పైలట్ గా తీసుకున్నటువంటి చర్యలు కానీ, ఇవన్నీ కూడా ఏవైతే ఆ బాక్స్ రికార్డ్ అవుతాయో అవన్నీ పరిశీలించిన తర్వాత ఈ యొక్క రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఉన్న తర్వాత కూడా కావాలని చెప్పి ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కానీ, ప్రధానంగా శ్రీమతి సోనియా గాంధీ గారిని కానీ, కాంగ్రెస్ పార్టీని కానీ ఒక పథకం ప్రకారం ఎన్నికలు వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టాలనేటువంటి దురుద్దేశంతో ఈ విధమైనటువంటి ఎలిగేషన్ చేస్తున్నారు. చట్టపరంగా కాంగ్రెస్ పార్టీగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే డిఫేమేషన్ చేయడం కానీ, లీగల్ నోటీస్ సర్వ్ చేయడం కానీ, క్రిమినల్ కేసెస్ ఫైల్ చేయడం కానీ 100% కాంగ్రెస్ పార్టీ పరంగా మేము చేయడం జరుగుతుంది. పార్టీలకు వ్యతిరేకంగా భావస్వరూపం ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్ వీరందరూతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ, అనేక చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. జేబీఎం పార్టీ కానీ చాలా ఉన్నాయి, 15 పార్టీలు. అదేవిధంగా దళిత సంఘాలు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు మరి పనిచేసేటువంటి మరి చాలా మంది బాబాసాహెబ్ అనుభవ సంఘాలు. ఇవి కాకుండా క్రైస్తవులు, ముస్లిమ్స్, దళితులు, మరి ఇంకా ఇతర వర్గాల వారు, రైతు సంఘాల వారు, మహిళా సంఘాల వారు అందరూ కలిసి మేమందరం కూడా వారిని కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఒక సమిష్టిగా వారితో మాట్లాడి ఈరోజు అందరూ కూడా కోరుకుంటున్నారు, ఎవరైతే కాంగ్రెస్ పార్టీని గతంలో వ్యతిరేకించినటువంటి పార్టీలు కూడా అయ్యో ఇది భరించలేము, ప్రజాస్వామ్యం కావాలి ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనేటువంటి మరి అనేక విషయాలు పెద్దలు మనవి చేశారు. అవన్నీ రిపీట్ చేయదలుచుకోలేదు. ఉన్నటువంటి సమస్యలు అక్కడ చేర్చుకొని కాంగ్రెస్ ముందుకు రండి, మేమంతా సపోర్ట్ చేస్తాము అనేటువంటి అష్యూరెన్స్తో మేము ఒక కూటమిగా, ఎన్డీఏ కూటమి భారతదేశంలో ఏ రకంగా ఉంటుందో దానికి సమాంతరంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పాటు చేసి మరి బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలంతా ఉన్నారు. ఎందుకు? అక్కడ 9 సంవత్సరాలు బీజేపీ పరిపాలించింది, ఇక్కడ 2 పార్టీలు కూడా పరిపాలించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. విభజన తప్పనిసరి అయితే పునర్నిర్మాణ చట్టం దానిలో కొన్ని అష్యూరెన్సెస్ ఇచ్చాం, అవన్నీ ఇంప్లిమెంట్ చేయకుండా ఈ 2 రాజకీయ పార్టీలు ఇక్కడవి అక్కడ ఈ 3 కలిసి మరి ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయారు? వారు సమాధానం చెప్పాలి. అక్కడ 5 కాదు 10 అన్న వాళ్ళు ఏమయ్యారు? మరి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా చెప్పినటువంటి మనుషులు ఏమయ్యారు? నిండు సభలో అన్ని పొలిటికల్ పార్టీస్ ఆనాటి ప్రధానమంత్రి మరి అనౌన్స్ చేసినప్పుడు అందరూ సంతోషపడ్డారే, అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారే, ఎందుకు మీరు సాధించలేదు? మే 2014లో 2వ వారంలో మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్ జరిగింది. ఆ క్యాబినెట్ లో ఒక నిర్ణయం చేశారు. ఏమిటి? అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి మొత్తాన్ని రాష్ట్ర వాటాగా పరిగణించి మిగతా డబ్బంతా కూడా ఇంక్లూడింగ్ రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ కూడా కేంద్రమే భరించాలి, అది కేంద్రమే నిర్మించాలి అని క్యాబినెట్ డిసిషన్ అయినప్పుడు ఎందుకు వీరు 3 కలిసి పోలవరాన్ని నిర్మించలేదు? లేట్ రాజశేఖర రెడ్డి గారితో సన్నిహితంగా పనిచేసి సోనియా గాంధీ గారికి రాజశేఖర రెడ్డి గారి పైన ఉన్నటువంటి ప్రేమ అభిమానాల్ని ప్రత్యక్షంగా చూసిన నాకు నిన్న మొన్న ఓట్ల కోసం వైసీపీ నాయకులు సోనియా గాంధీ గారి మీద వేసినటువంటి అబండాలు విని చాలా బాధ వేస్తుంది. గాంధీ కుటుంబం అంటే దేశ సమగ్రత కోసం, దేశాన్ని మరి ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్ళేదానికి జీవితాన్ని అర్పించినటువంటి కుటుంబం. సోనియా గాంధీ గారు అంటే వారి చేతిలోకి వచ్చినటువంటి ప్రధాని పదవిని తిరస్కరించినటువంటి
మరి ఒక మహిళ. అటువంటి వారి మీద ఇటువంటి నేరాపణలో వైసీపీ నాయకులు చేయటం అనేది చాలా కండెమనబుల్. దాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు మరి చూస్తూ ఊరుకోరు. చట్టాన్ని ఉపయోగించి ఇటువంటి మరి అభండాలు వేస్తున్న వారి మీద చర్యలు తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది. ఆ అభండాలు వేసిన వారు మరి భవిష్యత్తులో దాని మీద చింతించేటట్టుగా వారికి శిక్ష వేసేదానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తప్పకుండా చట్టాన్ని మరి ఎన్ఫోర్స్ చేయడానికి వెనకాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి జనవరి 14వ తారీఖు నుంచి రాహుల్ గాంధీ గారి చేసేటువంటి భారత్ జోడో న్యాయ యాత్ర ఎందుకు చేయవలసిన అవసరం వచ్చింది రాహుల్ గాంధీ గారికి? కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వారు చేసినటువంటి భారత్ జోడో యాత్ర సందర్భంగా అనేక వేల లక్షల మంది ప్రజల యొక్క సమస్యల్ని వారు నడుస్తూ ఉన్నారు. వారికి చాలా స్పష్టంగా అర్థమైంది, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మూలంగా అసమానతలు పెరిగిపోతూ ఉన్నాయి. మొత్తం ప్రపంచ దేశాలన్నిటికంటే ఈనాడు భారతదేశంలో ఈ అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ దేశంలో ఉన్నటువంటి 1% సంపన్నులు 40% దేశ సంపదని అనుభవిస్తున్నారు. మరి దిగువన ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ 50% కంటే పైబడినటువంటి ఈ వర్గాల వారి చేతిలో కేవలం 3% మాత్రమే సంపద ఉన్నది.